చూసినావా గేట్? Here comes trouble, putting on a show, like a domino, I fall. Another bottle, don't know what to say, send me on my way to you. I know you're all that I want, but I don't even know your name. So don't go and leave me lonely. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆన్ అవర్ ఛానల్ గైజ్. ఇది వచ్చేసి నేను మా బాబుతోని జర్మనీ నుండి ఇండియాకి ట్రావెల్ చేసిన ఒక్కదాన్నే 2 months 1 week ఓల్డ్ బాబుతోని, అంటే ఒక 9 weeks ఓల్డ్ బాబుతోని నేను ఒక్కదాన్నే ఫ్లైట్లో జర్మనీ నుండి ఇండియాకి వచ్చిన అనమాట. ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. ఇక్కడైతే మేము మార్నింగ్ బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మా ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఎయిర్ ఇండియానే బుక్ చేసుకుంటాము. ఇట్లా 1 stop ఉండేది. బట్ అమ్మో చిన్న బాబుతో కదా ఎందుకు రిస్క్ అని చెప్పేసి లుఫ్తాన్సా బుక్ చేసుకున్నాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాము. వాడు మొత్తం మా ఇంటి నుండి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు మూమెంట్లో ఉంటుంది కాబట్టి కారు మంచిగా పడుకునే ఉన్నాడు. చలికాలంలో వస్తున్నాం కాబట్టి స్వెటర్ అవి ఇవి మంచిగా వేసిన. ఇక్కడైతే లుఫ్తాన్సా కొంచెం డిఫరెంట్గా ఉంది. మనమే చెక్-ఇన్ చేసేసి మనమే లగేజ్కి ట్యాగ్స్ వేసేసి అందులో వేసేయాలన్నమాట. సో అదంతా ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాము. బట్ హానెస్ట్గా నేను అనుకున్న దానికంటే కొంచెం కష్టంగానే అయింది జర్నీ అని చెప్పాలి. నేనైతే ఏముంది వీడు పెద్దగా ఏడ్చే టైప్ ఏం కాదు. ఒక్క ఇయర్ పైన ఒక్కటే కొంచెం భయమై ఉండే, పైకి వెళ్ళేటప్పుడు ఏడుస్తాడేమో, ఇయర్ పైన వస్తుందేమో అని అనిపించింది ప్రెజర్కి. అదొక్కటి భయం ఉండే. అదొక్కటి అంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది, మిగిలినంతా బాగానే ఉంటాంలే అనే ధైర్యం ఉండే నాకు. ఫర్ సమ్ రీజన్ చాలా కాన్ఫిడెంట్గా ఉండే. బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో అనిపించింది నా జర్నీ అయిపోయిన తర్వాత. అవన్నీ కూడా పోని చెప్తా. మేమైతే ఇక్కడ చెక్-ఇన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాము. ఇంట్లో ఏం తినరాలేదు అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాము. నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పేదైతే సింగిల్గా వెళ్ళడం కంటే పార్ట్నర్తో వెళ్ళడమే కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది. వీడికి బాసినెట్ తీసుకున్నాను నేను లుఫ్తాన్సా ఫ్లైట్లో. 2 బాసినెట్స్ ఉంటాయంట ఫ్లైట్ మొత్తము. ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పేసి పే చేసి బాసినెట్ తీసుకున్నా. 30 euros ఒక బాసినెట్ ఉంటుంది, 50 euros కొంచెం ప్రీమియం బాసినెట్ అని అన్నారు. ఇప్పుడు ఒక్కదాన్ని వెళ్తున్నా కదా అని చెప్పేసి ప్రీమియంది బుక్ చేసుకున్నా 50 euros పెట్టి. ఆ బాసినెట్ ఎట్లుంటుంది, ఆ బాసినెట్ నిజంగా యూజ్ అయిందా లేదా అనేదంతా మీకు చూపిస్తా. ఇక్కడైతే సెక్యూరిటీ చెక్-ఇన్ చేసేసి డైపర్ చేంజ్ చేసి కొంచెం అంతా ఫ్రెష్ అప్ అయ్యి ఫ్లైట్ ఎక్కిద్దాంలే అని అనుకొని ఇక్కడైతే వచ్చిన బేబీ రూమ్కి. మంచిగా ఏం పెద్దగా ఏడవలేదు ఇప్పటి వరకు అయితే, ఏం ఏడవడు వాడు అసలు బేసిక్గా. మంచిగా డైపర్ చేంజ్ చేసేసి వెళ్ళి అక్కడ బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను అనమాట. ఫస్ట్ ఛాలెంజ్ నేను ఫేస్ చేసింది సెక్యూరిటీ చెక్-ఇన్లోకి రాగానే చాలా అంటే లగేజ్ ట్రాలీలు అవన్నీ తీసి బయట పెట్టాలి కదా, కేబుల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ సపరేట్గా పెట్టాలి, మన బ్యాగ్ పెట్టాలి. అండ్ నేను విన్ని క్యారీ బ్యాగ్లో వేసుకున్నాను అనమాట. అసలు కొంచెం కష్టం అనిపించింది బాబుని పట్టుకొని అదంతా చేయడం. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినారు. బాబుని గ్లౌజ్ వేసుకొని పట్టుకొని ఉండే ఒక్కదాన్నే వచ్చినా అని చూసి. సో అక్కడ వాళ్ళైతే హెల్ప్ చేసినారు సెక్యూరిటీ వాళ్ళు జర్మనీలో. దాని తర్వాత అయితే ఫ్లైట్ ఎక్కినాము. బాసినెట్ సీట్ వల్ల లెగ్ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. బాసినెట్ సీట్ ఒక బెస్ట్ థింగ్ నాకు అనిపించింది అయితే మంచిగా లెగ్ స్పేస్ ఉంది మనకి. సో మంచి కాలు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బాసినెట్ ఇవ్వరు మనకి. టేక్ ఆఫ్ అయినాక కొంచెం సేపటికి ఇస్తారనమాట. ఆ టేక్ ఆఫ్ అప్పుడు కూడా బేబీకి మనకు కూడా కలిపి ఒక రెడ్ బెల్ట్ చూపించిన కదా అది ఇస్తారనమాట. వాళ్ళే గైడ్ చేస్తారు మీరు ఫస్ట్ టైం అయితే. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక 10 minutes అట్లా నాకు బాసినెట్ ఇచ్చినారు. కరెక్ట్ బేబీ సైజ్కి సరిపోయింది. నాకైతే కొంచెం చిన్నగానే ఉందేమో అనిపించింది. మా వాడు కొంచెం పర్సనాలిటీ భారీ ఉంటుంది. నేనైతే ఒక కొత్త టాయ్ తీసుకెళ్ళినా వాడికి ఏమన్నా ఏడుస్తే యూజ్ అవుతుందని చెప్పి. వాడు కొంచెం సేపే ఉన్నాడు బాసినెట్లో, తర్వాత అంత అస్సలు ఉండలేదన్నమాట. వాడు ఎక్కువ మనుషుల మీద ఉండాలనుకునే క్యాండిడేట్. సో మొత్తం నా మీదనే ఉండు. బాసినెట్ ఒక ఫస్ట్ కొంచెం సేపు తప్ప ఎక్కువ ఏమీ యూజ్ అవ్వలేదు. వాడు నిద్రపోగానే అందులో వేస్తున్నా, వెంటనే లేస్తున్నా, మళ్ళీ ఎత్తుకుంటున్నాను అనమాట. అట్లా అయింది. బట్ మీ బేబీ ఇంట్లో బెడ్లో పడుకునే టైప్ అయితే తీసుకోవడం బెటరే బాసినెట్ పే చేసి అనిపించింది నాకు. లిటరలీ నాకు ఫుడ్ తినడానికి కూడా ఎంత కష్టమైందంటే మీద పెట్టుకొని ఆ టేబుల్ కూడా మనం ముందు వేసుకొని తినాలి కదా, ఒక సైడ్ మెల్లిగా పెట్టుకొని ఒక సైడ్ పెట్టుకొని ఆ టేబుల్ వేసుకొని తిన్నా. అది కష్టం అనిపించింది. బట్ లుఫ్తాన్సా ఫుడ్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన నేను బాగుండే. ఇదైతే ఫ్రాంకీ ఇచ్చినారు ఈవినింగ్ స్టార్టర్కి. మధ్యాహ్నం ఏమో కొంచెం రైస్, చికెన్ అట్లా ఇచ్చినారు. అండ్ నేనైతే ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ ప్రింట్ చేయించిన. డిఎంలో కానీ రోజ్మన్లో కానీ మనమే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయించవచ్చు. నేనైతే ఫ్రీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయించి అక్కడ పైలట్తో సైన్ చేయించమని ఎయిర్ హోస్టెస్కి ఇస్తే తను సైన్ చేయించి ఇచ్చిందనమాట. వాళ్ళే డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసారు. చూడలేదా మమ్మీ? నేను చూసే వస్తున్నా నేను అనుకుంటున్నా. ఇక్కడైతే ఫైనల్లీ ఇండియా వచ్చేసిన. వాడు
మొత్తం ఇయర్ పెయిన్ గురించి చెప్పాలంటే అసలు వాడికి ఏమీ జస్ట్ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇయర్ దగ్గర ఇట్లా అన్నట్టు చేతితోనే, అంతే తప్ప అసలు ఏడవలేదు. వాడికి ఏం ప్రెషర్ ఇష్యూస్ అట్లా ఏం రాలేదు. అండ్ మొత్తం నా మీద ఉన్నాడు కాబట్టి అసలు ఏడవలేదు. మధ్యలో ఒక్కసారి ఏడ్చిండు అంతే, నిద్రకు వచ్చి ఏడ్చిండు అది కూడా. సో ఇయర్ పెయిన్ అది ఇది నేను దానికి భయపడ్డా, అసలు దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. కాకపోతే మొత్తం నా మీదనే ఉండేసరికి నాకు తినడానికి అసలు కనీసం వాష్రూమ్ పోవడానికి కూడా లేకుండే అనమాట. అట్లా అయింది. ఇక్కడైతే వచ్చేసినాము ఇండియాకి ఫైనల్లీ. ఇది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ విత్ మై 2 months 2 weeks ఓల్డ్ అనమాట. టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే నాకైతే పెద్దగా మా బాబుతో పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే ప్రెషర్ బ్యాలెన్స్ చేయాలంటే నావల్ పైన అదేంటి బ్యాండేడ్ వేస్తే కొంచెం ఇయర్ పెయిన్ రాదు అవన్నీ చూసినా. నేనైతే అవేం పాటించలేదు. అవి తీసుకొని వెళ్ళినా ఇన్ వర్స్ట్ కేస్ వేద్దాంలే అని చెప్పేసి ఒక 2 times డైపర్ కూడా చేంజ్ చేసిన. అక్కడనే ఫ్లైట్ అంటే 2 washrooms ఉంటాయి కదా, అందులో ఒక దాంట్లో మాత్రం బేబీది ఇట్లా స్లైడ్ చేస్తే పెద్ద బెంచ్ లాగా వస్తుంది, దానిపైన పడుకోబెట్టి మనం డ్రెస్ చేంజ్ చేయొచ్చు. నేను ఫ్లైట్లో ఒకసారి డ్రెస్ చేంజ్ చేసిన, అందుకే మీరు ఎక్కడ ఒక డ్రెస్ చూస్తున్నారు, ఇక్కడ ఒక డ్రెస్ చూస్తున్నారు అనమాట. దిగిన తర్వాత మాది హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళాలి, అందుకని చెప్పేసి సూర్యాపేట వెళ్తున్నాము. ఆ రోజు ట్యూస్డే ల్యాండ్ అయినాం మేము, అందుకని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అంది మా మమ్మీ. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాం అనమాట. మీకు బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఏంటిది అని అనుకుంటే నాకు తప్పకుండా కింద ఇన్స్టాగ్రామ్ది పింగ్ చేసి ఉంచుతా, నాకు అక్కడ మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో మా బాబుకి జర్మన్ పాస్పోర్ట్ వచ్చిందనమాట. ఓసీకి అప్లై చేస్తే కనీసం ఒక 2 months పడుతుంది అని విన్నా నేను, బట్ నాకు ఇమీడియట్గా ఇండియాకి వెళ్ళాలని ఉండే. సో మేమైతే ఈ వీసాకి అప్లై చేసినాము. ఈ వీసా ఏం లేదు, జస్ట్ ఆన్లైన్లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేస్తే 2 daysలో మనకి మెయిల్ వస్తుంది అనమాట. ఒక పేపర్ లాగా ఉంటుంది, అది గ్రాంటెడ్ అని ఉంటుంది. ఆ పేపర్ కూడా మీకు అటాచ్ చేస్తా. మేమైతే ఈ వీసాతో వచ్చినాము. ఓసీఐ వస్తుంది 2 monthsలో వస్తుంది, బట్ మేము ఈ వీసాతో ఎంటర్ అయినాం కాబట్టి ఈ వీసాతోనే ఎగ్జిట్ అవ్వాలన్నమాట బాబు. ఆ ఈ వీసా 90 days మాత్రమే వ్యాలిడిటీ, షెంగెన్ వీసా టైప్. మన పేరెంట్స్ జర్మనీకి వస్తే 3 months ఉండాలి కదా, సేమ్ రూల్ అనమాట. అక్కడి పాస్పోర్ట్ ఉంది వాడికి కాబట్టి, వాడు ఇక్కడికి టూరిస్ట్కి వస్తుంది కాబట్టి వాడు కూడా 90 days అనమాట. 90 days మాత్రమే ఉండాలి. సో 90 days స్టే ఉండి మేము వెళ్ళిపోతాము. మేమైతే ఇంటికి రీచ్ అయిన తర్వాత మా మమ్మీ డాడీ అయితే మంచిగా ఇలా గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేశారు. నేను ఓన్లీ డాటర్ ఫర్ మై పేరెంట్స్. సో నాకు ఒక ఫస్ట్ బాబు కాబట్టి వాళ్ళు సూపర్ ఎగ్జైటెడ్ ఉండే. సో యా, ఇది వచ్చేసి మా వెల్కమ్ అంతే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ యూ, కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి పింగ్ చేసి ఉంచుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. కాలు సరి ఉందా? అమ్మ నిల్చున్నాడు, అమ్మమ్మ దగ్గరికి వచ్చేసిండ్రు, తాత దగ్గరికి వచ్చిండ్రు. వచ్చిన చెప్తుండగా అమ్మన్నా send me on my way to you. But I don't even know your name. So don't go, leave me lonely. I'll show you another way. And you say it's a one night thing, but I want something more than that. So don't go, leave me lonely. I'll show you another way. So don't go, leave me lonely. I'll show you another way. Eyes wide open, holding out for you. Tell me that it's true.